Hi guys, welcome to Cricket Chat with English. హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడట్లేదు? అది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే డొమెస్టిక్ మ్యాచ్లు ఆడట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇషాన్ కిషన్కి, శ్రేయస్ అయ్యర్కి సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టారు. కానీ హార్దిక్ పాండ్యా కూడా డొమెస్టిక్ మ్యాచ్లు ఆడకపోయినా సరే అతనికి ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? ఇది క్వశ్చన్ నెంబర్ 2. చాలామందిని వేధిస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం అదే సమాధానం కంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం చేస్తున్న వీడియో ఇది. డిస్క్లైమర్ ఏంటంటే ఇదేదో హార్దిక్ పాండ్యాని వెనకేసుకురావడానికి చేస్తున్న వీడియో అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పాండ్యా ఫ్యాన్స్ నా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పాండ్యా గురించి ఎప్పుడు నువ్వు నెగిటివ్గా మాట్లాడుతావు అని చెప్పి. సో పాండ్యాని వెనకేసుకురావడం కాదు, ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచడానికి కోసమే నేను ఈ వీడియో చేస్తాను. ఎందుకు అతను టెస్ట్లు ఆడట్లేదు, ఎందుకు అతను డొమెస్టిక్ మ్యాచ్ ఆడకపోయినా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు, ఈ రెండు క్వశ్చన్స్కి నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. దట్ ఈస్ డిస్క్లైమర్. ఇదే ప్రశ్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. ప్రవీణ్ కుమార్ పీకే, మన మాజీ ఇండియా పేస్ బౌలర్, అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మీద నేను గతంలో వీడియో కూడా చేసి రీసెంట్గా అతను మరొక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. దాంట్లో ఆయన అన్నది ఏంటంటే హార్దిక్ పాండ్యా టెస్ట్లు ఎందుకు ఆడు, అన్ని ఫార్మాట్స్ ఆడాలి కదా. రిటైర్ కాలేదు అతను. 60-70 టెస్ట్ మ్యాచ్లు ఏం ఆడలేదు కదా. ఎందుకని టెస్ట్ మ్యాచ్లు ఆడట్లేదు? అన్ని ఫార్మాట్స్ ఆడాలి. అతనే చంద్రమండలి నుంచి ఊడిపడలేదు కదా. అతను కూడా మిగతా ప్లేయర్స్కి అతనికి సేమ్ రూల్స్ ఉండాలని చెప్పి చాలా ఘాటుగానే స్పందించాడు. దానికి చాలా చోట్ల మీరు కూడా చూసే ఉంటారు. నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వీడియో షేర్ చేశారు. ఎస్, అదే ఒక జెన్యున్ క్వశ్చన్. ఎందుకు ఆడలేదు హార్దిక్ పాండ్యా? దానికి రీజన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా స్టాప్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్. మనం అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనండి, లేకపోతే టెస్ట్ మ్యాచ్లు అనండి, అంటే మోర్ దెన్ 1 డే జరిగే గేమ్స్ ఆడడం మానేసి 5 సంవత్సరాలు దాటిపోయింది. అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు? 2018 సౌతాంప్టన్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2018లో మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు సెప్టెంబర్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు చివరిసారి. తర్వాత అదే ఏడాది 2018లోనే డిసెంబర్లో తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి బ్యాక్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. మొత్తం మీద దాని నుంచి కొంత రికవర్ అయ్యి 2019 వన్ డే వరల్డ్ కప్ కూడా ఆడాడు. తర్వాత మళ్ళీ అతనికి బ్యాక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. 20లోనే ఎప్పుడు ఈ గాట్ సర్జరీ డన్. ఆ తర్వాత అతను రికవర్ కావడం, మళ్ళీ ఇంజర్డ్ అవడం, ఆ ప్రాబ్లం తిరగబెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చింది. సో బేసిక్గా అతను చెప్పింది తర్వాత మన ఎన్సిఏ నేషనల్ క్రికెట్ అకాడమీలోని మెడికల్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఫిజియోస్ వాళ్ళు కూడా కన్క్లూషన్కి వచ్చింది ఏంటంటే ఇతని బాడీ కెనాట్ స్టాండ్ ది రిగర్స్ ఆఫ్ రెడ్ బాల్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ టెస్ట్ క్రికెట్ కానీ ఆడితే ఆ ఎక్కువ వర్క్లోడ్ని అతని బాడీ తీసుకోలేదు. కాబట్టి అతన్ని కేవలం వైట్ బాల్ క్రికెట్గా పరిమితం చేద్దాం. వైట్ బాల్ క్రికెట్లో వేస్తే 10 ఓవర్లు వేస్తాడు 1 డేస్లో. T20స్లో అయితే 4 ఓవర్లు వేస్తాడు, అంతే కదా. సో అంతవరకే అతన్ని పరిమితం చేద్దామని చెప్పి ఒక కన్క్లూషన్కి వచ్చారు. అందుకని అప్పటి నుంచి అతను ఆడట్లేదు. మనకి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. ఇండియాలో మనకి రిక్వైర్మెంట్ ఉండదు హార్దిక్ పాండ్యా, ఎందుకంటే ఇండియాలో మనం మోస్ట్లీ స్పిన్నర్స్కి ఎక్కువ ఇస్తాము. మనకి ఆల్రెడీ 2 మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, జడేజా అండ్ అశ్విన్. బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది. సో జడేజా ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, జడేజా పాటు మరొకరు ఉంటే బాగుంటుంది. బట్ శార్దుల్ ఠాకూర్ కొంతవరకు ఆ లోటు లేకుండా కవర్ చేస్తూ వచ్చాడు ఈ 3-4 ఏళ్ళు. కొన్నిసార్లు మంచి పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం మన ఇంగ్లాండ్ టూర్లో. పర్టికులర్లీ శార్దుల్ బ్యాటెడ్ వెరీ వెల్. సో మనకి హార్దిక్ పాండ్యా అందుకని ఆడట్లేదు. మన రిక్వైర్మెంట్ ఉంది, కానీ అతనికి ఉన్న ఆ ఇంజరీ ప్రాబ్లం వల్ల కేవలం ఇతన్ని మనం వైట్ బాల్కే కన్ఫైన్ చేద్దామని చెప్పి మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు తీర్మానించిందే. అంతేగాని అతను తనంతట తాను మానేయడం ఏం లేదు. సో అది అందుకని అతను టెస్ట్ మ్యాచ్లు ఆడట్లేదు. టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడట్లేదంటే బికాస్ అతనికి ఉన్న ఇంజరీ ఇష్యూస్ వల్ల కేవలం వైట్ బాల్ క్రికెట్ అంటే వైట్ బాల్ క్రికెట్లో మనకి ముఖ్యంగా 1 డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ హార్దిక్ పాండ్యాని అతన్ని దాని వరకు
అతన్ని వీ షుడ్ కీప్ హిమ్ అండర్ ది ర్యాప్స్ కొన్ని రోజులు. అతన్ని మిగతా సందర్భాల్లో కాకుండా అతన్ని కాస్త సెలెక్టివ్గా యూజ్ చేసుకోవాలనేది అది డెసిషన్. దానివల్ల అతను టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు. సో ఇది ప్రవీణ్ కుమార్కి కానీ మన మీకందరికీ కానీ నేను క్లారిఫై చేయదలిచాను. అది నెంబర్ 2 ఏంటంటే అతనికి మరి సెంట్రల్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? అతను కూడా డొమెస్టిక్ మ్యాచ్లో ఆడలేదు కదా. ఇషాన్ కిషన్ లాగే అతను కూడా డొమెస్టిక్ రంజీ ట్రాఫీ జరుగుతున్నప్పుడు అతను వెళ్ళి బరోడాలోని రిలయన్స్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశాడు. ఇషాన్ కిషన్ కూడా అతను జాయిన్ అయ్యాడు. తర్వాత డివై పాటిల్ T20 టోర్నమెంట్, ప్రైవేట్ టోర్నమెంట్ ఆడాడు. వై హీ హాజ్ నాట్ ప్లేడ్ రంజీ ట్రాఫీ? రంజీ ట్రాఫీ ఆడలేదు, సింపుల్ రీజన్. రంజీ ట్రాఫీలో అతను ఆడడానికి బికాజ్ అదే రెడ్ బాల్ క్రికెట్, అది 3-4 రోజుల పాటు జరిగే మ్యాచ్లు. సో 4 రోజులు ఆడే ఫిట్నెస్ లేదు అతను, అందుకని రంజీ ట్రాఫీ ఆడలేదు అతను. పోనీ మిగతా ఎందుకు ఆడలేదు? విజయ్ హజారే, ముస్టాక్ అలీ అని మన వైట్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు. ముస్టాక్ అలీ స్మాట్, అది T20 డొమెస్టిక్ టోర్నమెంట్. విజయ్ హజారే వన్డే డొమెస్టిక్ టోర్నమెంట్. వాటిలో కూడా ఆడలేదు కదా ఈసారి. ఆడలేదంటే ఎప్పుడు జరిగాయి? సయ్యద్ ముస్టాక్ అలీ టోర్నమెంట్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్-నవంబర్లో జరిగింది. అక్టోబర్-నవంబర్లో మనం వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నాం. సో దాంట్లో ఆ టీంలో హార్దిక్ పాండ్యా మన టీంలో ఉన్నాడు. సో అప్పుడు ఎలా ఆడతాడు ముస్టాక్ అలీ? తర్వాత విజయ్ హజారే ఎప్పుడు జరిగింది? నవంబర్-డిసెంబర్లో జరిగింది. అతను అక్టోబర్లోనే ఇంజర్డ్ అయ్యాడు మన హార్దిక్ పాండ్యా. నవంబర్-డిసెంబర్లో హీజ్ అండర్ రిహాబిలిటేషన్. అతను ఇంకా ఇంజరీ నుంచి కోలుకోలేదు. అతను ఆడిన డొమెస్టిక్ మ్యాచ్లు ఏంటంటే రంజీ ట్రాఫీలో ఆడకపోవడానికి కారణం ఏంటంటే బికాజ్ ఈస్ నాట్ ప్రిఫరింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ బికాస్ ఆఫ్ హిస్ ఇంజరీ ప్రాబ్లమ్స్. అతను రిటైర్ కాలేదు. మన ఇండియాలో ఎవరు రిటైర్ కాదు. నాకు తెలిసి లాస్ట్ టైము ఒక ఫార్మాట్ నుంచి ఇండియాలో రిటైర్ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ధోని టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయ్యి వైట్ బాల్ క్రికెట్లో కంటిన్యూ అయ్యాడు. అంత తప్ప ఒక ఫార్మాట్ నుంచే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎవరు కూడా మన ఇండియాలో రిటైర్ కారు. వాళ్ళంతటి వాళ్ళు సెలెక్టర్స్ వాళ్ళ చెవిలో చెప్పి మీరు రిటైర్ అయిపో బాబు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా లేకపోతే మేమే హత్య చేయాలా అని అడుగుతారు తప్ప. సో అలా రిటైర్మెంట్ అతనైతే ప్రకటించలేదు. కొంతమంది ఫారిన్ క్రికెటర్స్ ప్రకటిస్తారు కదా, టెస్ట్ మ్యాచ్లో ఆడడం నా మీ కాన్సన్ట్రేటివ్, అలా ధైర్యంగా చెప్పే పరిస్థితి మన ఇండియాలో ఉండదు. దాని మీద క్రిటిసిజం వస్తుంది, చెప్పరు కూడా. అవకాశం వస్తే అన్ని ఫార్మాట్స్ ఆడాలని చూస్తారు మన ప్లేయర్స్ కూడా. సో హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ అయితే ఏం ప్రకటించలేదు, బట్ ఈ కారణాల వల్ల అతను ఆడలేదు, డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆడలేదు. అయినా ఏ గ్రేడ్ ఎందుకు ఇచ్చారంటే అతను ఇండియా క్యాప్టెన్ చేశాడు కదా నిన్న. ఇప్పుడు అతను ఆడట్లేదంటే ఏదైనా టోర్నమెంట్ బికాజ్ ఆఫ్ ఇంజరీ ఆడట్లేదు. ఇంజరీ లేకపోతే అతను హీఈస్ ఎ బిగ్ అసెట్ టు ది టీమ్ బికాస్ గివ్స్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్ టు ది టీమ్. అతని గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉండొచ్చు, అతను మీరు పర్సనల్గా లైక్ చేసి లైక్ చెప్పచ్చు, కానీ హార్దిక్ పాండ్యా ఇన్ ద టీమ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఆప్షన్స్. 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు అండ్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. ఇది జెన్యూన్ ఆల్రౌండర్. ఆ జెన్యూన్ ఆల్రౌండర్ కేటగిరీలో మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇండియాలో ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? ప్రపంచంలో ఎక్కడ చేస్తున్నారండి? ఎక్కడో కూడా తక్కువ ఉంటారు. జెన్యూన్ ఆల్రౌండర్స్ ఆర్ రేర్ కమాడిటీ. ఆస్ట్రేలియాలో ఇప్పుడు క్యామరన్ గ్రీన్ ఎమర్జ్ అవుతుంది, బట్ ఈజ్ బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్. యూ కెన్ ఆల్సో బౌల్ వెల్. మిచెల్ మార్ష్ ఇస్ వన్ సచ్ జెన్యూన్ ఆల్రౌండర్, బట్ అతనికి ఇలాంటి ఇంజరీ ప్రాబ్లం, చాలాసార్లు బౌలింగ్ చేయడు. సో ఇలాంటి జెన్యూన్ ఆల్రౌండర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా పేస్ బౌలింగ్ విషయంలో, ఎందుకంటే ఆ ఇంజరీస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో చాలా తక్కువ మంది మనకి జాక్ కల్లిస్ లాంటి వాళ్ళు, ఫ్లింటాఫ్ లాంటి వాళ్ళు, గౌతమ్ లాంటి వాళ్ళు, మన కపిల్ దేవ్ లాంటి వాళ్ళు, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత మళ్ళీ మనకి హార్దిక్ పాండ్యా నుంచి. సో హార్దిక్ పాండ్యాని సపోర్ట్ చేయడం కోసం నేనేం మాట్లాడలేదు. హార్దిక్ పాండ్యా విషయంలో, అతని యాటిట్యూడ్ విషయంలో నా వైఖరి ఏంటి, నా అభిప్రాయం ఏంటనేది మీకు అందరికీ స్పష్టంగా తెలుసు, నా వీడియో రెగ్యులర్ చూసే వాళ్ళందరూ తెలుసు. బట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. అతను చేసిన తప్ప, అతను ఏ గ్రేడ్ ఇవ్వడంలో, అతనికి ఏదో అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్కి ఒక రూల్, ఇతనికి ఒక రూల్ అని ఏం కాదు. అతని ఇంజరీ కూడా హీ వాజ్ ట్రీటెడ్ అన్ NCA. శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ ట్రీటెడ్ అన్ NCA. శ్రేయస్ అయ్యర్ బ్యాక్ పెయిన్ అని చెప్పాడు, కానీ అది మన టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి భావించకపోయేసరికి హీ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టీమ్. మీకు ఏదైనా ఇంజరీ ఉంటే కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని NCA పంపిస్తారు, అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు బయట తీసుకోవడానికి వీలు. హార్దిక్ పాండ్యా ఇంజరీ హ్యాస్ బీన్ ట్రీటెడ్ బై NCA. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత, అతను ఫిట్ అయిన రిలీజ్ చేసిన తర్వాత అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యాచ్లైనా, ప్రైవేట్ మ్యాచ్లైనా, లేకపోతే
డొమెస్టిక్ మ్యాచ్లోనే ఇంటర్నేషనల్ మ్యాచ్లోనే ఆడడానికి వీలుంటుంది. సో హార్దిక్ పాండ్యా ఇంజరీ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. శ్రేయస్ అయ్యర్ విషయంలో సందేహం ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఆర్ మన ఇండియన్ టీమ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ థాట్ దట్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ హిస్ బ్యాక్. కానీ అతను ఆ బ్యాకింగ్ గురించి ఇంజరీ గురించి కంప్లైంట్ చేయడం, దానివల్ల అతను కావాలనే టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, లేకపోతే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మిస్ అయ్యాడని చెప్పి సెలెక్టర్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ కానీ భావించారు. కాబట్టి అతని మీద ఆ యాక్షన్ తీసుకున్నారు, అతని కాంట్రాక్ట్ డినై చేశారు. హార్దిక్ పాండ్యా విషయంలో హార్దిక్ పాండ్యా డెలిబరేట్గా వాంటన్గా చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేమీ లేదు. టు అవాయిడ్ ప్లేయింగ్ మ్యాచెస్ ఫర్ ఇండియా ఆర్ ఫర్ హిజ్ డొమెస్టిక్ సైడ్ బరోడా అనుకుంటా. బరోడాకి నాకు కొంచెం కన్ఫ్యూజన్ అప్పుడు. బరోడా, సౌరాష్ట్ర, గుజరాత్ మూడు ఒక రాష్ట్రం చెంది ఎవరే టీంకి అనేది కొంచెం కన్ఫ్యూజన్. బరోడాకి ఆడతాడు. బరోడాకి ఆడకపోవడానికి అదేం కారణం ఏం కాదు, అతను కావాలని మానేసింది ఏం లేదు. అందుకని అతను ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ అర్హుడు. రిషబ్ పంత్ కూడా ఇచ్చారు. రిషబ్ పంత్ అయితే 14-15 నెలల నుంచి టీంకి దూరంగా ఉన్నాడు, స్టిల్ హీ గాట్ ఏ కాంట్రాక్ట్. హార్దిక్ పాండ్యా అట్లీస్ట్ హీ లెడ్ ఇండియా, కెప్టెన్ చేశాడు, వరల్డ్ కప్లో కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు. అందుకని అతని కాంట్రాక్ట్, ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం విషయంలో దాన్ని ఎమోషనల్గా మనం మాట్లాడతాం. ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి ఒక రూల్, హార్దిక్ పాండ్యా ఎమోషనల్గా కాదు, మనం ఇలా లాజికల్గా మనం ఆలోచించి దానికి ఆన్సర్స్ వెతుక్కుంటే బాగుంటుంది. ఎమోషనల్గా బోల్డెన్ మాటలు మాట్లాడచ్చు. అవి క్లారిటీ ఇవ్వడం కోసమే అప్డేట్ చేస్తాం.